వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైనందున శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన మహేష్ గౌడ్. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. రానున్న వేసవి ఎండల తీవ్రత కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఒకేసారి 3 నెలల రేషన్ విడుదల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం. తాజాగా జై ఆంధ్ర ఆమె నోట రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్లో వ్యాపార సముదాయాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. రంజాన్ మాసం మనసు పరిశుభ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలం. బోధన్లో ముక్తి జావిద్ నిర్వహించిన దువాలో పాల్గొని మాట్లాడిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్. రాష్ట్రపతి రోడ్లో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూంను ప్రారంభించిన నిధి అగర్వాల్. బోధన్ పట్టణంలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు కనీస సౌకర్యాల ఏర్పాటు పరిశీలన. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను వారి నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షులు బీ ఫామ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్, విజయ రమణారావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోట కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్ నిల్వ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహార ప్రజా పంపిణీ శాఖ ఈ మేరకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, కల్తీ కల్లు, మత్తు పదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారుల పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా జిల్లాలో అన్ని ఆసుపత్రులు, పీహెచ్సీ సెంటర్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి పనితీరుతో స్పష్టమైన మార్పు రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజా ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కల్తీ ఆహార పదార్థాల నిరోధానికి ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పక అందించేలా చూడాలన్నారు. సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. కాగా మార్చి 6న జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశం ఉంటుందని అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, DRDO సాయాగౌడ్, నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పురపాలక సంఘం సంబంధించిన శాఖ మున్సిపాలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th నాడు ఈ ప్రిపరేటరీ మీటింగ్లో మనం గౌరవ్ బాకీ కమిషనర్ ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈ ఆఫీస్కి స్విచ్ అవ్వాలి. అండ్ నేను కూడా అంటే నా DS పెండింగ్ ఉండే, ఐ గెట్ ఇట్ రెనోవేటెడ్, ఐ గెట్ ఇట్ రీఇన్స్టాల్. వాటి మనం ఎట్లాగో బయోమెట్రిక్ వేస్తాము. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం ఆసక్తిగా మారింది. త్వరలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వంతో బలమైన శక్తిగా వచ్చేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత నోట జై ఆంధ్ర మాట రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తిరుపతి పర్యటనకు వెళ్లిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో మాట్లాడుతూ జై ఆంధ్ర అంటూ నినాదం చేశారు. ఆంధ్రలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు. తప్పుడు కేసు పెట్టి నన్ను 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని, సత్యం నా వైపు ఉండడం దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని కవిత అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని, కోర్టు కేసులో క్లీన్ షీట్ రావడంతో కాలినడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. ఈ మొక్కును తీర్చుకునేందుకు తాను తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి కుటుంబంతో తిరుపతి వచ్చానన్నారు. కాగా ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత తన కుటుంబ సభ్యులు జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కవిత చేసిన జై ఆంధ్ర నినాదం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు రాజకీయం సమీకరణాల్లో కీలకంగా మారారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాల ప్రయత్నాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే నూతన రాజకీయ వేదిక ద్వారా తన పొలిటికల్ కెరీర్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న కవిత తాజాగా ఏపీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి యాదృచ్ఛికంగా అలా అన్నారా లేదా ఈ నినాదం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒక్కసారి అందరు సైలెన్స్. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి నగరంలోని నెహ్రూ పార్క్లో రంజాన్ మాసంలో వ్యాపార సముదాయాల ఏర్పాటు కోసం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నెహ్రూ పార్క్, షమ్మునిగుడి, హైమదీ బజార్, కిల్లా రోడ్, బోధన్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను కాలినడకన కలియ తిరిగి రాబోయే రోజుల్లో వివిధ వ్యాపారస్తులు నెలకొల్పే షాపుల గురించి వివరాలు సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వ్యాపారస్తులకు వ్యాపార సముదాయాలు నెలకొల్పడానికి స్థలాన్ని ఏ విధంగా కేటాయించాలి, ఏ ప్రదేశంలో కేటాయించాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాపారస్తుల వివరాలు సేకరించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు ఉండే విధంగా ప్రజలకు తగు సూచనలు ఇచ్చే విధంగా పోలీసు శాఖ తరపున సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ వివరాలు సంబంధిత ట్రాఫిక్ అధికారులకు, లా అండ్ ఆర్డర్ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, 1 టౌన్ SHO రఘుపతి, టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ రాజ్, 2వ టౌన్ SHO ముజాహిద్ తదితరులున్నారు. బోధన్ ఇఫ్తార్ విందులో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ జామా మసీద్లో మసీద్ కమిటీ అధ్యక్షులు గుల్షని ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి జావేద్ నిర్వహించిన దువాలో సిపి పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దాన ధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖ సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి బోధన్కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐలు వెంకటనారాయణ, విజయబాబు, కృష్ణ, ఎస్ఐ హబీబ్, మస్జిద్ కమిటీ సభ్యులు మహబూబ్, గుల్షాని, సయ్యద్ జాకీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సిపి హాజరు కావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. इसमें हम लोग सभी लोग थे, हमारा यही गुजारिश है, अमन के लिए सभी लोग मेहनत करें, साथ साथ सभी लोग का जैसे अभी हम लोग युवा में पढ़े, सभी लोग का बरकत बढ़े, सभी लोग अच्छे तरक्की करें और आगे अगले रमजान में अगले साल रमजान में बहुत और अच्छी जगह पहुँचे. నిజామాబాద్ నగరంలో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూంను గురువారం ప్రారంభించారు. ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి సందడి చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభిమానులకు అభివాదం చేస్తూ నిధి అగర్వాల్ కాసేపు సందడి చేసింది. షోరూంలోని అన్ని విభాగాలను ప్రారంభించి సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్లో ఆర్ఎస్ బ్రదర్స్ మొదటి షోరూం ప్రారంభించామని, నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. కాగా హీరోయిన్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నిజామాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్ లాంచింగ్ ఆర్ఎస్ బ్రదర్స్. ఇక్కడ ఒక సెకండ్ ఫ్లోర్లో జనరల్ స్టోర్ ఉంది, సో మనం ఈరోజు లాంచ్ చేశాను. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ విషింగ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మన అందరిది ఫేవరెట్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఆల్వేస్ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా బాగుంటుంది. సో డూ కమ్ and shop here, and 31 years celebrating RS Brothers. Also this is the 18th store in Nizamabad, so congratulations and inka opens. Thank you. బోధన్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బోధన్లోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీల్లో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాల్లో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డిఐఈఓ రవికుమార్ను ఆదేశించారు. గురువారం ఫస్ట్ ఇయర్ గణితం 1B, జియాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరగగా ఆయా కేంద్రాల్లో పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12 మంది గైర్హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కాలేజీలోని సెంటర్లో 358 మందికి గాను 21 మంది హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే విద్యా వికాస్ జూనియర్ కాలేజీలోని సెంటర్లో 406 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారని, 8 మంది గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ కూడా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికలను, మహిళా సిబ్బంది తనిఖీ చేసే ప్రక్రియకు సహకారం అందించాలని ఏఎన్ఎంలకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కాషాయ దళంలో లుకలుకలు బయటపడి ఉద్రిక్తతకు దారితీసింది.
జగిత్యాలలో ఎంపీ అరవింద్ పర్యటన సందర్భంగా ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కార్యకర్తలు ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. కోరుట్లలో నవోదయ విద్యాలయ స్థల పరిశీలన చేసి జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి ఇంటి వద్ద మీడియా సమావేశం, పార్టీ శ్రేణులతో సమీక్ష ఎంపీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద కాకుండా బోగా శ్రావణి ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించి ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకులు ఆందోళనకు దిగారు. శ్రావణి ఇంటిపై దాడికి యత్నించారు. శ్రావణి ఇంటి ముందు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ తొలగించి కుర్చీలను, టెంట్ను ధ్వంసం చేశారు. శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సస్పెండ్ అయిన కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని బోగస్ శ్రావణి ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపీ అరవింద్ వస్తున్నాడని సమావేశం ఏర్పాటు చేస్తే సీనియర్ నాయకులమని చెప్పుకునే సస్పెండ్ అయిన నాయకులు గొడవ చేశారని చెప్పారు. తనను, తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని ఆరోపించారు. భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోగస్ శ్రావణి డిమాండ్ చేశారు. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదకి నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరానా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ. నిజామాబాద్లో గురువారం మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో జిల్లాలో ఒక విద్యార్థి కాపింగ్ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1Bలో జువాలజీ, హిస్టరీ, వొకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరగగా 97% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. కాగా డిచ్పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 536 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 17,637 మంది విద్యార్థులకు గాను 17,101 మంది హాజరయ్యారని తెలియజేశారు. జనరల్లో మొత్తం 14,825 మంది విద్యార్థులకు గాను 14,458 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వొకేషనల్లో 2,812 మంది విద్యార్థులకు గాను 2,647 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలకు గాను 57 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. ఈరోజు జిల్లా ఇంటర్ విద్యాధికారి 3 పరీక్షా కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 19, హైపవర్ కమిటీ 6, సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు మొత్తం 29 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించారని తెలియజేశారు. ఇంటర్నెట్ బ్రెయిలీ లిపిని అంధ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో అంధ విద్యార్థుల కోసం ఇంటర్నెట్ బ్రెయిలీ విభాగాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. అంధ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో కంప్యూటర్ సిస్టమ్స్ మరియు బ్రెయిలీ లిపి ఉన్నటువంటి పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య మాట్లాడుతూ జిల్లాలో 300 మంది విద్యార్థులను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం 90 మంది విద్యార్థులు అంధ పాఠశాలలో చదువుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని అంధ విద్యార్థుల కోసం ఇంటర్నెట్ బ్రెయిలీ విభాగం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి, ప్రిపేర్ కావడానికి అంధ విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్కు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా బ్రెయిలీ లిపిలో ముద్రించి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, స్నేహ సొసైటీ సిబ్బంది, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. బ్రెయిలీ బుక్స్, అదేవిధంగా ఎన్విడిఏ సాఫ్ట్వేర్లో కంప్యూటర్లను ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. సో ఇది చాలా ఉపయోగకరం కూడా అంధ విద్యార్థులకు. మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 300 మంది బ్రెయిల్ లిటరేట్స్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు స్కూల్లో ఉంటారు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి మరి వాళ్ళకి వేరే దగ్గర ఎక్కడ కూడా బ్రెయిల్ బుక్స్ కానీ, లేకపోతే బ్రెయిల్ ఎన్విడిఏ సాఫ్ట్వేర్ ఉన్న కంప్యూటర్స్ కానీ అందుబాటులో లేవు. సో ఇది మంచి అవకాశం అని నేను భావిస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లైబ్రరీలలో బ్రెయిలీ స్టూడెంట్స్ కొరకు కంప్యూటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ గ్రంథాలయంలో, జిల్లా గ్రంథాలయంలో బ్రెయిలీ స్టూడెంట్స్ కొరకు కంప్యూటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్నేహ సొసైటీ వాళ్ళు మాకు సహకరించి సుమారు వాళ్ళ దగ్గర
100 మంది పిల్లలు ఉంటారంట. అప్ టు 10th వరకు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏదైనా. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందినటువంటి చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టి వ్యాపారస్తుల వద్ద పనిచేస్తున్నారు. కార్మికులు నాందేడ్కు ఫ్యామిలీ విషయం మాట్లాడడం కోసం వెళ్లి తిరిగి ప్రయాణమవుతున్న సందర్భంలో నేడు తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గల మారుతి ఈకో TS 17K 0762 గల వాహనంను కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల కెనాల్ పైనుంచి కింద పడి 3 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. 4గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 2 మామూలు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనా స్థలాన్ని నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్లో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ MD ఆరిఫ్, నిజామాబాద్ రూరల్ SHO శ్రీనివాస్ మరియు తదితరులున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులు చేరుకున్నారు. అభిమానులు మంగళహారతి ఇచ్చి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయలుదేరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర ప్రారంభానికి ముందు అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులు ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా పరిషత్ CEO RDO వీణా, రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీని ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పురోగతిని కామారెడ్డి కలెక్టర్ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ACLB మధుమోహన్, RDO వీణా, సబ్ కలెక్టర్లు, RDOలు, జిల్లా పంచాయతీ అధికారి, ZPCO, DWO, IDOC నుండి అన్ని MSOలు, DLPOలు, MPOలు, MCలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన 10 ప్రధాన అంశాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యావరణ పరిశుభ్రత, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా చేపట్టాలని పేర్కొన్నారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న నేపథ్యంలో మొదటి రోజు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, లాంఛనంగా ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. అలాగే మున్సిపల్ స్థాయిలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రముఖ
ప్రముఖులు ప్రజల సమక్షంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించడం, 99 రోజుల ప్రణాళిక లక్ష్యాలు, రోజువారీ కార్యక్రమాలను వివరించడం, ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అధికారులు ప్రజలందరూ ఈ కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మార్చి 6 నుండి మార్చి 15, 2026 వరకు ఏకకాలంలో పరిశుభ్రత డ్రైవ్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, మున్సిపల్ కమిషనర్లు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 99 రోజుల కార్యక్రమాల లక్ష్యాలు, అమలు విధానంపై అవగాహన కల్పించేందుకు మార్చి 12, 2026న జిల్లాలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, ఇందులో ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్లు, చైర్పర్సన్లు, వార్డు మెంబర్లు పాల్గొనాలని, ఈ శిక్షణలో ప్రభుత్వ పథకాలు, ప్రజాపాలన, ప్రగతి ప్రాణిక కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 3 జైలు శిక్ష విధించగా 26 మందికి భారీ జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 29 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మార్చి 3న పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ హైమద్ మొహినుద్దీన్ ముందర హాజరుపరచగా 26 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2,60,000 జరిమానా విధించారు. కందకుర్తి వద్ద గల గోదావరి పుష్కర ఘాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కందకుర్తి పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పర్యవేక్షించారు. ఇందులో భాగంగా 2027 సంవత్సర కాలంలో రాబోయే గోదావరి పుష్కరాలతో ఉద్దేశించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాట్లకు వచ్చే రోడ్లు మరియు వెళ్లేదారులను, పార్కింగ్ ప్రదేశాలను మరియు నీళ్లలో ఎవరు కూడా మునిగి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్తులతో మాట్లాడి గత పుష్కరాల్లో ఏం లోటుపాట్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ సమస్యలు మరియు ఇతర అవరోధాలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సర్కిల్ సిఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, కందకుర్తి సర్పంచ్, ఉప సర్పంచ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. చందూర్ మండల కేంద్రంలోని అశోక్ నగర్ వెంచర్లోని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలను నిర్వహించారని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం రోజున చంద్రగ్రహణం సమయంలో ఈ పూజలు నిర్వహించారేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనా స్థలంలో నిమ్మకాయలు, బొమ్మలు, కొబ్బరికాయలు కాల్చినట్లు గ్రామస్తులు బుధవారం నాడు గుర్తించారు. విప్లవ పంత కోసం చివరిదాకా పోరాడిన విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల రవణాని ఆయన స్ఫూర్తితో విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. భారతదేశంలో దేశ పరిస్థితులకు అనుకూలంగా సరైన పంత, విప్లవ పంత కోసం చివరిదాకా పోరాడిన విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల రవణాని, కామ్రేడ్ రవణ స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలంగా రహస్యంగా పనిచేసి మృతి చెందిన అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ పోస్టర్స్ సిరికొండ మండలంలోని గల్కోట్ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల రవణ 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారతదేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంతా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా పనిచేయాలని, తన చివరిదాకా ఊపిరి ఉన్నంతకాలం విప్లవోద్యమ నాయకుడిగా పనిచేశారన్నారు. విప్లవోద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్ట్ అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణల 10వ వర్ధంతి సభను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుందని, ఈ సభకు విప్లవ శ్రేణులంతా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, నిజామాబాద్ రూరల్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, బి కిషోర్, ఏ అనీస్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రవణ కృషి 4 దశాబ్దాల పైగా కొనసాగింది. కామ్రేడ్ రవణ కృషి ఫలితంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ భారత విప్లవోద్యమంలో కానీ, భారత భౌతిక పరిస్థితుల్లో కానీ, ఏదైతే పెట్టుబడిదారు విధానం వ్యవసాయ రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుందా. నందిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష కిట్లను ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు అందజేశారు.
నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 59 మంది విద్యార్థులకు బుధవారం పూర్వ విద్యార్థులైన 1989 90 బ్యాచ్ ఆధ్వర్యంలో పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సుమారు 10,000 విలువైన ఈ కిట్లను ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్లు తదితర అవసరమైన సామాగ్రి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామ సర్పంచ్ సిలిండర్ లింగం, అనురాధ వాణి, హనుమాన్లు, సాయిరాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంజుల మరియు ఉపాధ్యాయ బృందం హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ ట్రైనర్ లంకదాస్ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక మోటివేషన్ సందేశాలు అందించారు. ఆనవాయితీగా జరిగే హున్సాలో పిడిగుద్దులాట రసవత్తరంగా జరిగింది. సాలూర మండలంలోని హున్సా గ్రామంలో బుధవారం ఆనవాయితీ పిడిగుద్దులాట ఘనంగా జరిగింది. సోమవారం కామదానం, బుధవారం ఉదయం హోలీ నిర్వహించారు. గ్రహణం కారణంగా ఆటను బుధవారం సాయంత్రం 5 నిమిషాల పాటు పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జనాలు తరలివచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంచుకున్న సెక్స్ వృత్తిని ఈ తరంతో వదిలేయాలని, భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమాధికారి డి పద్మా అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమాధికారి డి పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించరాదని సూచించారు. ఈ వృత్తి మీ తరం వరకే ఆగిపోవాలని తెలిపారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే సెక్స్ వర్కర్లకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయన్నారు. మీ హక్కుల కోసం పోలీస్ శాఖ షీ-టీం అందుబాటులో ఉందని తెలిపారు. తమ వద్దకు వచ్చేవారు డ్రగ్స్, గంజాయి, ఇతరితర మత్తు పదార్థాలు వాడి రావడం జరుగుతుందని, అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కొంతమంది తమ వద్దకు వచ్చేవారి పట్ల దౌర్జన్యాలకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పాల్పడుతూ ఉండడం జరుగుతుందని, అలాంటి దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్దయ్య, జిల్లా వయోజన సహాయ సంచాలకులు ఏ పురుషోత్తం, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ వికాస్, డిపిఎం సుధాకర్, సిపిఓ మొయిజ్ అహ్మద్, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు తాటి వీరేషన్ గుప్తా, ప్రాజెక్ట్ ఆఫీసర్ వయోజన విద్య వెంకటేశ్వరరావు తదితరులు, స్నేహ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ శివ మరియు ఎస్ఎస్కే మేనేజర్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సేవలు అందించిన సిబ్బందిని మరియు పీర్ ఎడ్యుకేటర్లను, ఆఫీస్ సిబ్బందిని, మహిళా సెక్స్ వర్కర్లను సన్మానించారు. ఎవరికి మీద ఇటువంటి సెక్స్ వర్క్లోకి బలవంతంగా ఎవరు వెళ్ళకుండా, అట్లానే చిన్నపిల్లలు ఇటువైపు రాకుండా చూడాలని బాధ్యత అర్థమైంది. అట్లానే మిమ్మల్ని, మీ ఆత్మగౌరవాన్ని, మిమ్మల్ని మీ దగ్గర వచ్చి ఎవరు మిస్బిహేవ్ చేయకుండా, మీతో ఎవరు చెడుగా ప్రవర్తించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన. ఈ 2 బాధ్యతలు మా పైన ఉంటాయి. ఈ 2 బాధ్యతలు తీసుకెళ్ళాలి. ఇందాక ఇప్పుడే మాట్లాడుతున్నట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లల యొక్క చదువు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మేము ఫాలోఅప్ చేసుకోవాలి. నాకు మంచి ఓకే ఏది ఏం చేయొచ్చు అనే దాంట్లో కూడా 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ను మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళిని ముద్రాజ్ కులస్తులు సంఘం అధ్యక్షులు నేరుమటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని హమల్వాడి ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ మాట్లాడుతూ ముదిరాజులు అంటేనే నమ్మకమని, ఆ నమ్మకాన్ని మీరు గెలిపించి నిలబెట్టుకున్నారని అన్నారు. ముదిరాజ్ సంఘానికి ప్రభుత్వ పరంగా గానీ, డివిజన్ పరిధిలో గానీ అభివృద్ధికై ఎల్లవేళలా నేనున్నానంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, అధ్యక్షుడు నేరుమటి రాజు, సంఘ మరియు కమిటీ సభ్యులు భీమా శ్రీనివాస్, నేరుమటి శంకర్, శ్రీకాంత్, దండురాములు, ఎల్లబోయిన విజయభాస్కర్, నరేందర్, సిహెచ్ శంకర్, ఆర్టీసీ నాగన్న, జింకసాయిలు, పిల్లి రమేష్, సంగి సతీష్ వర్మ, నవీన్ కుమార్, నర్సింగ్ వర్మ, సంగి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఉమ్మడి మండలం పోలీసులు, లయన్స్ క్లబ్ సభ్యులు, మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముప్కల్ శివార్లోని పెట్రోల్ పంపు వద్ద నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భుజంగారెడ్డి, డాక్టర్ పుణ్యరాజులు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ మెండోరా ఎస్ఐలు శైలేందర్, సుహాసిని, ముప్కల్ ఏఎస్ఐ సాయన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని కండక్ట్ జరుగుతుంది.
ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మన రోడ్డు ప్రమాదాల్లో నివారణ అంటే ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినికిడి లోపం ఉన్నా, వాళ్ళకి ఏదైనా కంటి చూపు లోపం ఉన్నా సరి చేయడానికి కోసం ఈ యాక్సిడెంట్ నివారించడానికి భాగంగా ఈ వైద్యుల సహకారంతో వాళ్ళకు అద్దాలు అందించడము, అక్కడ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించడానికి కోసము ఈ వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 16న జరిగే బడ్జెట్ సమావేశాల్లో విశ్వ బ్రాహ్మణులకు 1000 కోట్ల నిధులు కేటాయించాలని ఆ సంఘ పెద్దలు కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై సంఘ పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో విశ్వ బ్రాహ్మణులకు 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయాలని, విశ్వ బ్రాహ్మణ వృత్తి కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. స్వర్ణకారులపై పోలీసుల దాడులను అరికట్టాలని, జీవో 272ను సవరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, అటవీ శాఖ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇతర ముఖ్యమైన డిమాండ్లపై కూడా ఈ ప్రెస్ మీట్లో చర్చించారు. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు రావడం వల్ల, బంగారు షాపులు కావచ్చు, ఫర్నిచర్ షాపులు రావడం వల్ల మా వృత్తులు నశించిపోతున్నాయి. మనోమయా త్వష్ట శిల్పి విశ్వజ్ఞ, కంబరం పని, వడ్రంగం పని, తర్వాత త్వష్ట పని, శిల్పి పని, తర్వాత బంగారు పనిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మండలం నల్లవెల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గంజాయికి అలవాటు పడ్డ కొడుకును కన్న తండ్రే హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. గంజాయికి అలవాటు పడ్డ కొడుకు భానుప్రకాష్ను తండ్రి కొత్త గొల్ల కిషన్ గొడ్డలితో నరికాడు. చంపిన వెంటనే ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తండ్రి కిషన్ లొంగిపోయాడు. ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ హత్యకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రక్తదానం ప్రాణదానంతో సమానమని రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ తలసీమియా పిల్లలకు రక్త ప్రసరణను ప్రారంభించింది. వారికి ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి అవసరం ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలిపారు. ఇప్పుడు పరీక్షలు మరియు వివిధ విధుల కారణంగా మా బ్లడ్ బ్యాంక్లో రక్త కొరత ఏర్పడుతుందన్నారు. ఈ విషయంలో నేను మా కమ్యూనిటీ యువతను వినయంగా కోరుతున్నానని, అవసరమైన పిల్లలకు రక్తదానం చేయండి కోరారు. బషీరాబాద్లో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామం ఏర్పడినప్పటి నుండి స్ట్రీట్ లైట్స్ కి నోచుకోకపోవడంతో స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ వాసులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జమునా మహేష్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, వార్డు సభ్యులు నెల్ల రమేష్, బందేల రాజు, అంకడి శేఖర్, చిలివేరి లక్ష్మి, కాలనీ వాసులు పాల్గొన్నారు. 4 పోల్స్ వేయడం మరియు వీధి దీపాలు బిగించారు. కృష్ణ పంతులు, బొడ్డు చిన్న రాజగౌడ్, కుంటి నర్సగౌడ్ ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేశారు. కేరళ రాష్ట్రం మల్లప్పురం జిల్లా పొన్నాని పట్టణంలో ఓ స్కూల్లో గుంజెల మాస్టర్ అందజీవన్ రావు యోగాపై అవగాహన కల్పించారు. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా పొన్నాని పట్టణంలో ముస్లిం మైనార్టీ సొసైటీ చే నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ ఎంఈఎస్ పొన్నాని కళాశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్ల సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. ప్రధానాచార్యులు సాబిక్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతినిత్యం సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ సాబిక్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Degrees dementia. First formulated the process of super brain yoga. He designed the steps which are involved in super brain yoga. He is విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సహా 4గురిపై సస్పెన్షన్ వేటు విధించారు. ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణికుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్ను, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జ్ ఆకాష్ యాదవ్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. అధ్యాపకులు విద్యార్థులతో భేటీ అయి రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెళ్లిబుచ్చారు. జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరిచేరకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిల్చవద్దని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్సీఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు. కానీ తల్లి తండ్రికి ఇంకా ఎవరైనా కొడుకు దొరుకుతుందా మరి? సో దయచేసి ఏది మీ లైఫ్లో మీరు ఏది చేసినా మీకోసం కాదు, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఫోన్ కావాలా మీకు, సినిమా చూడాలా, క్లాసెస్ బంక్ చేయాలా, నేను ఫలానా నా ఫ్రెండ్ ఉన్నాడు తనతో నేను బాల్ దూకి వెళ్ళిపోవాలా? జస్ట్ మీ తల్లి కోసం ఆలోచించండి. మీ తల్లి మీ మీద నమ్మకం పెట్టి పాపం ఆమె వంటగదికి పరిమితి అయి ఎంత రిస్క్ తీసుకొని ఒక ఆడబిడ్డని బయట పంపింది. లేదు బాగా చదివింది, ఎప్పుడు మీరు ఉంటారండి. రామరెడ్డి మండలం గొల్లపల్లి గ్రామాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. రామరెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు మెరుగు లక్ష్మీ రాజయ్యలు నిర్మించుకుంటున్న ఇంటి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించి నిర్మాణం పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలని, ఉగాదిలోగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నోట్బుక్లను అందించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో లెక్కలు చేయించి ఇంగ్లీష్ పాటలను చదివించారు. చురుగ్గా విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. విద్యార్థులు పాటలను బాగా అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణా, తహసీల్దార్, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ మరియు ప్రైవేట్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వినికిడి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం బోధన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. లయన్స్ క్లబ్ బోధన్ వారి సహకారంతో అంబులెన్స్, ఆర్టీసీ, స్కూల్ బస్ మరియు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కంటి, చెవి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ బెనిటా జాన్, ఆడియాలజిస్ట్ డాక్టర్ బిపిన్ డ్రైవర్లకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి కంటి చూపు, వినికిడి సరిగా ఉండడం ఎంతో అవసరమని తెలిపారు. డ్రైవర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధి బశ్వేశ్వరరావు, విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 100 మంది డ్రైవర్లు ఈ వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు. పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ 38వ వార్డులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు వీధుల గుండా తిరుగుతూ రోజువారీగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి వసతి తదితర సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ వారికి రోజు తాగునీరు అందుతుందో లేదో, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని అడిగారు. ఇండ్లలో తడిపొడి చెత్తలను వేరువేరుగా సేకరించి చెత్త వాహనాలకు అందివ్వాలని పేర్కొన్నారు. చెత్తను బయట పారవేయరాదని సూచించారు. ఎవరికైనా సమస్యలు కలిగితే వెంటనే అధికారులు, కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులతో మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవికాలం
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా చెత్త వాహనాలను అన్ని వీధుల్లోకి తీసుకురావాలని వివరించారు. ప్రతిరోజు సమయానికి త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. అవసరమైన చోట డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తూ అవసరమైన వాటికి మరమ్మతులు చేయాలని చెప్పారు. డ్రైనేజీల్లో తీసిన పూడికల చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయాలని తెలిపారు. ఈ వార్డు పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, RWSEE సందీప్, తహసీల్దార్ రాజు, వార్డు కౌన్సిలర్ నాందేడపు అన్నపూర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మామడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులను జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు మెరుగైన పారిశుద్ధ్యం కొనసాగించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆసుపత్రులు, కార్యాలయాలు, వీధులు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కొనసాగించాలని చెప్పారు. పిచ్చి మొక్కలు, చెత్త చెదరం తొలగించాలని వివరించారు. ఆసుపత్రి ప్రాంగణం మొత్తం శుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటే చికిత్సల కొరకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీనివాస్, MPDO సుశీల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ KGBVలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ విద్యార్థులతో కలిసి ఉదయపు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని మెస్ నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు వడ్డిస్తున్న అల్పాహారం నాణ్యతను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి వారికి అందుతున్న వసతులు, విద్యాబోధన, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ రాజు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో మార్చి 30న తలపెట్టిన నిరాహార దీక్షకు MRPS జిల్లా నాయకులందరూ తరలి రావాలని MRPS జిల్లా అధ్యక్షులు మోహన్, నగర అధ్యక్షులు సుధాకర్ పిలుపునిచ్చారు. నగరంలోని R&B అతిథి గృహంలో MRPS జిల్లా కమిటీ నాయకులు ఎస్సీల సంక్షేమ సాధనకై MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న ఆధ్వర్యంలో మార్చి 30న జరగనున్న నిరాహార దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా అధ్యక్షులు మోహన్, నగర అధ్యక్షులు సుధాకర్లు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి కేటాయించాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సంక్షేమ పథకాల అమలుకై మెమోరాండాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, ఎడపల్లి మండల అధ్యక్షుడు శామ్యూల్, MRPS నాయకులు పాల్గొన్నారు. 9వ తారీఖు నాడు, మార్చి 9వ తారీఖు నాడు కలెక్టరేటు మా MRPS రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు కలపత్రము ఇవాళ రిలీజ్ చేసి 9వ తారీఖు నాడు కలెక్టర్కు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎందుకంటే ఈ ఎస్సీ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఏ విధంగానైనా కూడా లాభం లేని విషయం కాబట్టి ఈ 2.5 సంవత్సరాలలో కాలయాపన చేస్తూ మరి రాష్ట్రము గడుపుతున్న తరుణంలో మరి ఎస్సీలకు వర్ని మండలం కూనీపూర్ అటవీ ప్రాంతంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. వర్ని మండలంలోని కూనీపూర్ గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకువెళ్లగా అకస్మాత్తుగా చిరుతపులి మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపివేసింది. భయాందోళనకు గురైన మేకల కాపరి అనిల్ గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వెళ్లి చూసే వరకు ఒక మేకను చిరుతపులి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. మేకల కాపరి అనిల్ మాట్లాడుతూ అంతకు ముందు కూడా మేకల మందపై చిరుత దాడి చేసిందని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం స్పందించడం లేదని అనిల్ తెలిపారు. జిల్లా నిజామాబాద్ మండలం వర్ని, గ్రామం కూనీపూర్. నా పేరు అనిల్. నేను మేకలు కాసే వ్యక్తిని. నాకు మేకలు ఉన్నాయి ఒక 50 గల్లా. ఇంతకుముందు చిరుత దాడి చేసింది ఒక మేకకు. ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిన, పట్టించుకోలేరు, ఫోటోలు దిగిపోయారు. ఇప్పుడు నిన్న రీసెంట్గా పట్టింది.
ఏమన్నా అంటే బోందేరి అదే అంటే ఇంతకుముందు మనిషి అది పట్టినప్పుడు మీన్స్ పోతే అది నా మీదకు అటాక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఫారెస్ట్ వాళ్ళకు బోందేరి అద్దేరి అంటే వాళ్ళ నిరీక్షణ వల్ల. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ పోలీసులు గురువారం బస్సాపూర్ శివార్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ శైలేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ తన సిబ్బందితో వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, సీట్ బెల్ట్లు వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైనందున శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన మహేష్ గౌడ్. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. రానున్న వేసవి ఎండల తీవ్రత కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఒకేసారి 3 నెలల రేషన్ విడుదల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం. తాజాగా జై ఆంధ్ర ఆమె నోట రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్లో వ్యాపార సముదాయాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. రంజాన్ మాసం మనసు పరిశుభ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలం. బోధన్లో ముక్తి జావిద్ నిర్వహించిన దువాలో పాల్గొని మాట్లాడిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్. రాష్ట్రపతి రోడ్లో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూంను ప్రారంభించిన నిధి అగర్వాల్. బోధన్ పట్టణంలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు కనీస సౌకర్యాల ఏర్పాటు పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.